పార్లమెంట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు జరిగే సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నుకుంటుంది. ఏకాభిప్రాయంతోనే స్పీకర్ను ఎన్నుకోవాలని ఎన్డీఏ ప్రయత్నిస్తోంది. సభాపతి స్థానంలో ఉండేది ఎవరన్న దానిపై రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. 18వ పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 3 వరకు సెషన్ కొనసాగుతుంది. ముందుగా ఎన్నికైన ఎంపీలందరితో ప్రోటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముందుగా ప్రధాని మోడీ ప్రమాణం చేస్తారు. అనంతరం మంత్రులు చేస్తారు. తర్వాత రాష్ట్రాల అక్షర క్రమంలో ఎంపీల ప్రమాణ స్వీకారం మొదలవుతుంది. అండమాన్ ఎంపీ ప్రమాణం తర్వాత ఏపీ ఎంపీలు ప్రమాణం చేస్తారు. మహారాష్ట్ర ఎంపీల ప్రమాణ స్వీకారం తర్వాత సభ వాయిదా వేస్తారు. మంగళవారం మిగతా రాష్ట్రాల సభ్యులతో పాటు తెలంగాణ ఎంపీలు ప్రమాణం చేస్తారు. ప్రోటెం స్పీకర్ ఎన్నికపై రాజకీయ దుమారం చెలరేగింది. భర్తృహరి మెహతాబ్ను నియమించడంపై విపక్షాలు మండిపడ్డాయి. అధికార ఎన్డీఏ విపక్షాల విమర్శల్ని తిప్పికొట్టింది. ఇప్పటికే ప్రోటెం స్పీకర్తో రాష్ట్రపతి ముర్ము ప్రమాణం చేయించారు. ఈ నెల 26న కొత్త లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. కొత్త స్పీకర్ ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆ పోస్టును బీజేపీయే తీసుకునే అవకాశాలున్నాయంటున్నారు. డిప్యూటీ స్పీకర్ పోస్టును మిత్రపక్షాలకు కేటాయించొచ్చని సమాచారం. ఈసారి కూడా ఓం బిర్లానే సభాపతి స్థానంలో ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2004 నుంచి లోక్సభ స్పీకర్లుగా బాధ్యతలు నిర్వర్తించిన వారిలో ఓం బిర్లా ఒకరు. అనూహ్యంగా కొత్త పేరును కూడా పరిశీలించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. డిప్యూటీ స్పీకర్ ఎవరికిస్తారన్న దానిపైన సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే డిప్యూటీ స్పీకర్ లేకుండానే 17వ లోక్సభ సమావేశాలు ముగిశాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 27న పార్లమెంట్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 28న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. జూలై 2న ప్రధాని నరేంద్ర మోడీ సభనుద్దేశించి ప్రసంగిస్తారు. తొలి సమావేశాలు గరంగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీట్ పేపర్ లీకేజీపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. సభ్యుల ప్రమాణం, స్పీకర్ ఎన్నిక తర్వాత సభలో విపక్షాలు ఆందోళన తెలపనున్నాయి. బుల్డోజర్ వ్యూహాలకు కౌంటర్ ఉంటుందంటూ కాంగ్రెస్ నేత జయరాం రమేష్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ హాట్గా సాగుతోందని చెబుతున్నాయి. మొత్తం మీద ఈసారి సమావేశాలు సభ్యుల ప్రమాణం, రాష్ట్రపతి ప్రసంగం, ధన్యవాద తీర్మానంతోనే ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూలై చివరిలో పూర్తి స్థాయి సెషన్ నిర్వహించాలని, అప్పుడే బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే బడ్జెట్ కసరత్తులు ప్రారంభించారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్ చర్చించారు.